ఈ గత ప్రభుత్వం 7,20,000 కోట్ల అప్పు చేసిపోతే మేము ఎడికెళ్ళి ఇస్తామని చెప్తున్నాం, మెల్లమెల్లగా ఇస్తాం. అది జూట మాటలు అవన్నీ అబద్ధాలు. ఎందుకు అప్పు చేయలేదా గత ప్రభుత్వం? నేను చెప్పాను నీకు, ఆ 7,20,000 కాదు, అది జస్ట్ ఒక 5 lakhs crore ఉంటుంది. అబద్ధాలు చెప్పిండ్రు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పేటప్పుడు ఒక్కనే చూసిన నేను, ఏ ముఖ్యమంత్రి చెప్పాడు. రెండవది ఏంటంటే కేసీఆర్ ఆ డబ్బులను తిన్నాడా, ఆ 7 లక్షల కోట్లు తిన్నాడా, ఏం చేసిండు ఆయన? అన్ని 7 లక్షలే కానీ ఏం చేసిండు? ఒకవేళ ఆయనే కనుక ఆ అప్పును కనుక ఆదాయం కోసం ఉపయోగించకపోతే మరి 62,000 కోట్లు ఉన్న ఆదాయము 2.5 లక్షల కోట్లకి ఎట్లా పోయింది? మరి ఆదాయం గురించి చెప్తలేడు ఎందుకు, అప్పుల గురించి చెప్తున్నాడు? ప్రపంచంలోనే రికార్డ్ అది, 4 రెట్లు పెరగడం అనేది. ప్రపంచంలో ఏ దేశంలో లాస్ట్ 10 yearsలో ఇంత ఆదాయం పెరగలేదు. తర్వాత గైర్ జిమ్మదారి మనుషులు అంటారు, మనకి ఏ బాధ్యత ఉండదు. అటువంటి పిచ్చి పిచ్చి ఇట్లా మాట్లాడతాడు. అప్పు చేయకుండా ఎవరికి అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పుడు నీకు కనుక నేను ఒక 3 కోట్లు అప్పిస్తే ఆర్టీవీ లాంటి స్టూడియో నువ్వు పెట్టవా? నీకు కోరిక ఉంటుందా ఉండదా? ఇక్కడ పనిచేసేటప్పుడు ఇవాళ కాకపోయినా నాకు కాలం కలిసి వచ్చినప్పుడు నేను కూడా ఛానల్ పెట్టాలని ఉంటుందా ఉండదా? మరి అప్పు ఇచ్చినప్పుడే కదా అయ్యేది. ఎట్లయితుంది? లంక బిందెలు దొరుకుతాయా? అభివృద్ధి అనేది అప్పుతోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో 150 దేశాల అప్పు అంత ఎంత ఉంటుందో, ఇంక్లూడింగ్ భారతదేశం అది కలిపి, మనందరం ఆరాధించే అమెరికా అప్పు అంత ఉన్నది. అంటే ఒక 150 దేశాల అప్పంతా కలిపితే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, చిన్న చిన్న దేశాలు అన్నీ కలిపితే ఎంత అప్పు ఉంటుందో ఒక అమెరికాకు అంత అప్పు ఉన్నది. మరి ఎందుకు అమెరికా గురించి మనం కీర్తించాలి? అభివృద్ధి అనేది అప్పుతోనే ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్లో పెట్టుబడి పెట్టే 100 రూపాయలల్లో 98 రూపాయలు ప్రజలది. అవి అప్పులే, బ్యాంకుల ద్వారా వచ్చే అప్పులే. ఈ బ్యాంకులన్నీ మన దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే మధ్యాహ్నం పూట నిద్రపోనీయకుండా గంటకు కాల్ వస్తూనే ఉంటుంది కదా. మరి డబ్బులన్నీ ఎక్కడ పెడుతుండ్రు? అచ్చా, వాడు ఎగ్గొట్టినాడు 14 లక్షల కోట్లు పెండింగ్ ఖాతాలో పడేస్తారా మోడీ? నీ ఇంట్లోనేమో నువ్వు ఒక సొసైటీ దగ్గర అప్పు తీసుకొని, భూతానక బ్యాంకులని ఉంటాయి, ఆడ అప్పు తీసుకుంటే నీ ఇంట్లో తపాల దగ్గర నుంచి, కిచెన్ల వస్తువుల దగ్గర నుంచి, చెట్టు కట్టేసిన ఆవు దగ్గర నుంచి అన్నింటి గుంజుకపోతారు కదా. మరి వాళ్ళ అప్పులు ఎట్లా పక్క పడేస్తారు? పనికి మాలిన అప్పుల కింద. 14 లక్షల కోట్ల ఈ మోడీ చేసింది. రామ్దేవ్ బాబా పార్టీ పెడితేనేమో నువ్వు నేను ఎందుకు కొట్లాడుకోవడము, నువ్వు కొట్లాడకు, నీకు కావాల్సింది 3 లక్షల కోట్ల నల్లధనం బయటికి తీయాలి కదా, నేను తీస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఎంత నల్లధనం వచ్చిందో లెక్క చెప్పిండు ఆ డిమానిటైజేషన్లో. మరి సార్, ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు తథ్యం అంటున్నారు, పార్టీ 6 మాసాల కంటే ఎక్కువ ఉన్నదంటూ బీజేపీ చెప్తా ఉంది. ఉప ఎన్నికలు తథ్యం అంటే ఏమో బీఆర్ఎస్ చెప్తున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు వేరు, మధ్యంతర ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు అయితే ఫస్ట్ ఒక 3 నియోజకవర్గాలకైతే ఖచ్చితంగా వస్తాయి. సార్, భద్రాచలం, కడియం శ్రీహరి ఒకటి, తర్వాత ఈ దానం నాగేందర్ ఫస్ట్ వేసిన పిటిషన్, సెకండ్ వేసిన పిటిషన్ కొంత టైం పట్టచ్చు. బట్ ఏది ఎట్లయినా ఉప ఎన్నికలు వస్తాయి, కానీ మధ్యంతర ఎన్నికలు రావు. ఈ 4 years రేవంత్ రెడ్డి. ఎందుకు బీజేపీ పదే ఖచ్చితంగా 6 మాసాల్లో ప్రభుత్వం బీజేపీ రాబోతుంది భవిష్యత్తులో 6 మాసాలు? అదే ఎప్పుడన్నారంటే చంద్రబాబు ఆంధ్రలో అధికారంలోకి రాకముందు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎంటిగా పీకేటోడు కూడా లేడు. సో ఇంకొక 5 ఏళ్ళ దాకా అసలు ఎవరు టచ్ చేయలేరు. కానీ చంద్రబాబు మనిషి కదా, ఎట్లా అవుతుంది? ఇప్పుడు తను ఒకడు ఉంటుంది, మనసు ఒకడు ఉంటుంది. ఆయన మనిషి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన గాడ్ ఫాదర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అట్లయినా కూడా వీళ్ళకి 65 సీట్లు ఎట్లా ప్రభుత్వం కూలిపోతుంది సార్? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు సపోర్ట్ లేకపోతే 1 గంట చాలు గవర్నమెంట్ కూలగొట్టడానికి, 1 hour. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.